క్విక్గా అయిపోయే స్నాక్స్ రెసిపీ ఆనియన్ సమోసా చేసేద్దామా. ముందుగా దీనికి మైదా పిండిలోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ అలా పిండిని అయితే ఇలా మెత్తగా కలుపుకోవాలి. దాన్ని 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత మనకి మిర్చి, కొత్తిమీర ఇంకా ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి కొద్దిగా కారము ఇంకా ధనియాల పొడి, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక దాన్ని అలా పక్కన పెట్టేయాలి. మనం ముందుగా ఏదైతే మైదా పిండి ఉంది కదా దాన్ని చపాతీ లాగా సన్నగా రోల్ చేసుకోవాలి. చేసుకున్నాక దాన్ని మనము రెక్టాంగిల్ షేప్లో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా మనకి సమోసా షేప్లో ఆ చపాతీలని కూడా మడుపుకునేసి ఫ్రై చేసుకుంటే ఈ సమోసా రెడీ అయిపోతుంది. ఇక్కడ మనకి మైదా పిండికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఈ సమోసా షేప్లోకి మరడానికి మనకి అదైతే పేస్ట్ లాగా అయితే యూజ్ అవుతుంది. డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ పెట్టుకొని ఇంకా సమోసాస్ని అలా ఫ్రై చేసుకుంటే ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ సమోసా అయితే రెడీ అయిపోయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.